ఇటు బయట రాజకీయ సవాళ్ళు, అటు పార్టీలో అంతర్గతమైనటువంటి అసంతృప్తులు, వీటన్నిటి మధ్యలో ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఆయన తమ పార్టీ సమావేశం నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆగ్రహంతో వెళ్ళిపోయారు అనొచ్చు, లేకపోతే నిరసనగా అలిగి వెళ్ళిపోయారని కూడా చెప్పొచ్చు. ఏదైనా కానీ ఇటు తిరుపతి లడ్డు వివాదం, ఇంకోవైపు ఉన్న అరవ శ్రీధర్కు సంబంధించినటువంటి అసభ్య వీడియోల పరంపర, మూడో వైపున కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతుంది, పదవులన్నీ తెలుగుదేశం వాళ్ళే తీసుకుంటున్నారని బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు సంచలనం సృష్టించటం, ఇవన్నిటి మధ్యలో ఆయన దిశానిర్దేశం చేస్తారు అని అందరూ భావించారు. దానికి ముందు విశాఖపట్నంలో 2 రోజుల సమావేశంలో కూడా ఆయన మాట్లాడి చాలా ఆదేశాలు ఇచ్చారు, సూచనలు చేశారన్నారు. వీటి మధ్యలో ఈరోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా సమావేశంలోనూ మాట్లాడలేదు పెద్దగా, లేకపోతే బయటకు వచ్చి మీడియాతోనూ మాట్లాడలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఆయన చాలా కాలం నుంచి, ఆయన మాత్రమే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తమకేం చెప్పారు ఇవన్నీ కూడా చెప్తూ, వైసీపీ దాడులను కుట్రలను ధీటుగా తిప్పికొట్టాలి, దానికి మీరు సిద్ధం కావాలి, అన్నీ నేనే చెప్పాలంటే ఎలా కుదురుతుంది, మీరందరూ ఏం చేస్తున్నారన్న పద్ధతిలో ఆయన అన్నారు అని అక్కడ చెప్తే, ఇక్కడ దాన్ని సాఫ్ట్గా నాదెండ్ల మనోహర్ మీరు ధీటుగా ఎదుర్కోవాలి, దానికి సిద్ధం కావాలని చెప్పారు అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఇక్కడ సమస్య ఏంటంటే తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పినటువంటిదేమో వాస్తవం అంతా వెళ్ళింది, అదే సమయంలో కల్తీ ఉంది అనేది కూడా నిర్ధారణ అయింది. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా వాళ్ళు అది చెప్పడం లేదు, వీళ్ళు ఇది చెప్పడం లేదు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ నిజానికి అప్పుడు చాలా తీవ్రమైన ఆగ్రహం, నిరసన, వివాదం చేసిన వ్యక్తిగా ఆయన ఏం చెప్తారు, వివరంగా ఎలా స్పందిస్తారని చూస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ఇంకో చిన్న మలుపు తిప్పి దాన్ని ఆయన అక్కడ వదిలేశారు, ఈవోని కూడా మార్చేశారు. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ దాని మీద ఏమీ స్పష్టంగా చెప్పకుండా అన్నీ మేమే చెప్తే మీరెందుకు, నేనే చెప్తే మీరెందుకు అన్నట్టుగా పార్టీ నాయకుల మీద అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. అలాగే అరవ శ్రీధర్ విషయంలో కూడా మాట్లాడారు. వ్యక్తిగత విషయాలు పార్టీ విషయానికి అంతగల పార్టీ మీద ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి అని ఆయనకు, అలాగే మీరు ఎందుకు దీన్ని తగిన విధంగా ఎదుర్కోవట్లేదని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు అని కూడా మనోహర్ చెప్తున్నారు. అలాగే 3 కమిటీలు ఏర్పాటు చేశారు. పవన్ అధ్యక్షతనే క్రమశిక్షణ కమిటీ వేశారు అని. మరి అంతకుముందు అజయ్ అధ్యక్షతన ఒకటి ఉండేది, మరి దాన్ని ఇప్పుడు మార్చారా, లేకపోతే అది ఇంకొక పని ఇది ఇంకో పని చేస్తుందా తెలియదు. ఏదైనా వాళ్ళ అంతర్గత వ్యవహారం కదా. కాబట్టి క్రమశిక్షణ కమిటీ సభ్యత్వాన్ని బాగా పెంచడానికి సంబంధించింది. అలాగే ఈ మధ్యకాలంలో కొంచెం నిస్తబ్దమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, వీటన్నిటినీ మళ్ళీ పునర్నిర్మించి క్రియాశీలం చేయాలి అని ఆయన చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే పార్టీ వ్యవహారాల తీరు, నాయకుల స్పందనలు, వీటి మీద చాలా స్పష్టంగా జనసేనాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వ్యవహారంలో కూడా, అంటే ముద్రగడ పద్మనాభం లేఖలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించటం, అలాగే సామాజికంగా కాపు వర్గంలో విభజన లేదా చీలిక తేవడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయనేటటువంటి వార్తలు, ఇవన్నీ కూడా ఎన్నో కలత కలిగించి ఉండాలి. వీటి మీద సూటిగా స్పందించగలిగిన, సూటిగా చెప్పగలిగిన పరిస్థితి లేదు. కాబట్టి రెండవది, తెలుగుదేశం పార్టీ వ్యవహార సరళి పట్ల జన సైనికుల్లోనే కాకుండా జనసేన కీలక నాయకులలో కూడా అసంతృప్తి రావటం, ఇందాక మనం అనుకున్న బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళ బహిరంగ అసంతృప్తి, ఇవన్నీ కూడా బహుశా ఆయన ఇబ్బంది పెట్టాయి ఆయనని మనం అనుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మాయి వీణ అనే ఆమె అరవ శ్రీధర్కి సంబంధించి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంటే ఏం చేస్తున్నారన్న పద్ధతిలో కూడా ఆయన అన్నట్టుగా ఉంది. అంటే ఎంతసేపటికి ఒకటైతే కనిపిస్తుంది, ఆయన తెలుగుదేశం గురించి ఆయన ఏమీ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అలాగే ప్రభుత్వం మీద, అలాగే కూటమి తరఫున ఏమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని కొంచెం కూడా ఆయన ఏమి చెప్పినట్టుగా లేదు. ఎదురు దాడి చేయాలి, తిప్పి కొట్టాలి, దానికి మీరు సిద్ధం కావాలి, ఈ పని అంతా నాకే వదిలేస్తున్నారు, నేను మాట్లాడితే కానీ మీరు మాట్లాడరా అని ఆయన ప్రశ్నలు వేశారంటున్నారు. అంటే ఇక్కడ మనకు కనపడేది ఏమంటే, నిజంగా వాళ్ళందరూ అంత తేలిగ్గా మాట్లాడగలిగిన పరిస్థితి ఉంటే ఎందుకు మాట్లాడరు?
కొన్ని ఇబ్బందికరమైన ఇరకాటమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంతకుముందు చెప్పిన దానికి తర్వాత బయటకు వచ్చిన దానికి తేడాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమయంలో స్పష్టత ఉంటే తన దగ్గర ఆధారాలు ఉంటే తను అవి చెప్పొచ్చు. కానీ అది కూడా లేనప్పుడు రాజకీయాల్లో కొన్నిసార్లు తట్టుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నది అదే కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినా కానీ మనం తట్టుకొని నిలబడ్డాము, ఇప్పుడు ఎందుకు మనం తగ్గుతున్నాము. ఇంకా చెప్పాలంటే పరోక్షంగా కూటమి కోసం చాలా త్యాగాలు చేసాము, కూటమిని నిలబెట్టాము, కూటమి రూపం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ లేదా జన సైనికులు చేసిన త్యాగాలు పోరాటాలే పునాది వేసాయి, అలాంటి మనం ఇప్పుడు తగ్గకూడదు అని ఇవన్నీ చెప్తూ ఆయన సమావేశంలో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని. అంటే మామూలుగా లైవ్ టెలికాస్ట్లు, అందులో ఆయన హావభావాలు లేదా ఆయన చమత్కారాలు ఆగ్రహాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి ఒక ఫోటో సెషన్ లైవ్ టెలికాస్ట్ అవకాశం ఇవ్వలేదు. మరి తర్వాత ఏమన్నా విడుదల చేస్తారేమో మనకు తెలియదు. కానీ పేర్లు కూడా ఆయన ఈరోజు ఏమీ తీసినట్టుగా కనబడదు. కేంద్ర బడ్జెట్ను మటుకు బాగా ప్రశంసించారు. కూటమి చాలా మంచి పనులు చేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో, దీనికి రావాల్సినంత ప్రచారం రావడం లేదని. కాబట్టి జనసేనలో అసంతృప్తి స్వరాలు కానీ బయట విమర్శకులు కానీ జనసేనాని నుంచి ఏం ఆశించినప్పటికీ ఆయన మటుకు నేను పూర్తిగా కూటమినే ఇక ముందు కూడా బలపరచబోతున్నాను, ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ చర్యలను దీంతోపాటు కేంద్రాన్ని సమర్థించటం తప్ప మరో ఆలోచన ఏమీ లేదు. ఏదైనా ఉంటే మీరు సర్దుబాటు చేయండి, ఏదైనా ఉంటే మీరు తిప్పికొట్టండి, నాతో పాటు గొంతు కలపండి అన్న సందేశం మట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పుడున్న వాతావరణంలో దీన్ని బహిరంగంగా విస్తృతంగా తన ద్వారా చెప్తే అంతగా రుచించే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్ష పద్ధతుల్లో నాదెళ్ల మనోహర్ ద్వారా చెప్పించారనేది ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, తెలుగుదేశంకు బాగా సంతోషం కలిగించే పరిణామమే అవుతుంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం లేఖలో మా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కు ఓట్లు వేయడానికి కారణం మీరు న్యాయం చేస్తారని ఒక ప్రస్తావన చేశారు. అలాగే అంబటి రాంబాబు కూతురు కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పవన్ అన్న మాకు న్యాయం చేయాలన్న పద్ధతిలో ఆమె కూడా మాట్లాడారు. సో 2-3 సార్లు ఆయన పేరు వచ్చిన ఈ నేపథ్యంలో అది కూడా ఆయనకు ఒక విధంగా సూటిగా ఈ పరిస్థితిని ఖండించడం కంటే రాజకీయంగా ఎదుర్కోవటం, సామాజిక సమస్యగా తీసుకోవడం కంటే రాజకీయంగా ఎదుర్కోవటమే మంచిది, ఎదురుదాడి చేయటం అనేది వ్యూహం అని మనకు అర్థమవుతుంది. చీలిక తేవాలని ప్రయత్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు, జగన్ అనే మాట కూడా నాదెళ్ల మనోహర్ అన్నారు. అమలాపురంలో ఏం జరిగిందో చూశారని. అమలాపురం ఉదంతాన్ని మనం గుర్తు చేసుకుంటే అమలాపురం పేరు మార్చటము అవన్నీ అప్పుడు తీవ్ర దుమారం అయింది కదా. సో దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి జనసేన పునాది కాపాడుకోవటం, అండగా నిలిచినటువంటి సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవటం అన్నది కూడా ఒక సవాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారనమాట. ఇన్నిటి కారణాలుగా ఆయన సభ నుంచి తమ సమావేశం నుంచి వెళ్ళిపోయి వీళ్ళకి పని పెట్టారు. కమిటీలో నిర్ణయం చేయొచ్చు. శాసనసభలో బాగా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నేను ఇంతకుముందు మధ్యాహ్నమైన చర్చలో చేసిన వీడియో ఒకటి అందుబాటులో ఉంది. శాసనసభలో పవన్ ఒక కొత్త రూపంతో విరుచుపడవచ్చు అని. చాలా చిన్న పిట్టకథ ఇందులో ఏమంటే తమాషా. నాదెళ్ల మనోహర్ ఈ మీడియా కాన్ఫరెన్స్ ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది పొరపాటున అన్నారు, దాన్ని సర్దుకున్నారు. కానీ ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జన సైనికుల అభిమానుల అభిప్రాయాన్ని, అసంతృప్తిని కూడా ఆయన ప్రతిబింబించారని మనం చెప్పొచ్చు. అయితే పవన్ ఇలాగే ఉంటారు, మాట్లాడడం లేదు. ఒకటి ట్వీట్ల ద్వారా, రెండోది రకరకాల వేదికల ద్వారా ఆయన తప్పకుండా తన అభిప్రాయం, తన ఆగ్రహం వ్యక్తం చేస్తారు అనే అనుకోవచ్చు.